బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ సిద్ధమైందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి జోరుగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే అభ్యర్థుల ఖరారుకు సంబంధించి ఇటు కాంగ్రెస్ లో మంతనాలు తీవ్రతరం అవుతున్నాయి. ఆఖరికి ముగ్గురు అభ్యర్థులని షార్ట్ లిస్ట్ చేసింది రాష్ట్ర కాంగ్రెస్ అన్నది అందుతున్న సమాచారం. ఈ షార్ట్ లిస్ట్ లో నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్ పేర్లు వినిపిస్తున్నాయి. అభ్యర్థుల జాబితాతో ఢిల్లీకి డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేరుకున్నట్టుగా తెలుస్తోంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇటు భట్టి విక్రమార్కతో పాటు ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఇక ముగ్గురి పేర్లను పరిశీలించి క్యాండిడేట్ను ఫైనల్ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే సాధ్యాలేంటి, గెలుపు అవకాశాలేంటి, వీటన్నిటి మీద కూడా కూలంకుషంగా చర్చించిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇటు టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి, అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారు. ఇప్పటికీ సంబంధిత వ్యక్తులకు సంబంధించి మరి ముఖ్యంగా చాలా పేర్లు వినిపించాయి. ఒకటి కాదు, రెండు కాదు. మరి ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకున్న సందర్భంలో ముందుగా అజారుద్దీన్, అలాగే నవీన్ యాదవ్. అజారుద్దీన్కి సంబంధించి ఎప్పుడైతే ఆయన ఎమ్మెల్సీగా వెళ్ళిపోయిన సందర్భం ఉందో, ఆ తర్వాత నవీన్ యాదవ్ టికెట్ ఖరారనుకున్న సిచ్యువేషన్. ఆ తర్వాత సిఎన్ రెడ్డి పేరు వినిపించింది, ఆ తర్వాత బొంతు రామ్మోహన్ పేరు వినిపించింది, ఆ తర్వాత ఇంకా అనేక పేర్లు వినిపించాయి. మరి ముఖ్యంగా ఈ ముగ్గురి పేర్లను ఇటు షార్ట్ లిస్ట్ చేయడానికి కారణం ఏంటి, ఎటువంటి అంశాలు ప్రభావితం చేశాయి, మహిళల అంశానికి సంబంధించి కూడా చర్చ వచ్చిన క్రమంలో అసలు ఏం జరిగింది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు షార్ట్ లిస్ట్లో ముగ్గురి పేర్లను షార్ట్ లిస్ట్ చేయడానికి కారణం ఏంటి, మరి ముఖ్యంగా నవీన్ యాదవ్, అలాగే సిఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్ వీళ్ళ ముగ్గురు పేర్లకు సంబంధించి అసలు ఏం జరిగింది, ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంది రాష్ట్ర నాయకత్వం కాంగ్రెస్కి సంబంధించి? మధు, అంటే ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నిక పైన కసరత్తు చేస్తా ఉంది. అభ్యర్థి ఫైనల్ చేయడం పైన గత కొంతకాలంగా పెద్ద ఎత్తున పోటీ ఉంది. ఆ పోటీలో ఉన్నటువంటి వారిలో ఎవరైతే పార్టీకి లబ్ధి చేకూరుతుంది అభ్యర్థిగా అనేటువంటి దానిపైన వివిధ రకాలుగా సర్వేలు చేశారు. ఆ సర్వేలో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి వీళ్ళందరి పేర్లు పరిశీలనలోనే. ఇంకా చాలా మంది పోటీలో ఉండాలనుకుంటున్నప్పటికీ కూడా వీరు ముగ్గురైతే పార్టీ గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటిది పార్టీ భావిస్తున్నట్టుగా చర్చ కొనసాగుతుంది. ఒకటి నవీన్ యాదవ్ సామాజిక వర్గ పరంగా, అక్కడ యాదవ్ సామాజిక వర్గ పరంగా కానీ మిగతా అంశాల పరంగా మొదటి నుంచి పార్టీకి కానీ ఎన్నిదన్నుగా నిలవనున్నారు. అప్పుడు అజరుద్దీన్ పోటీ చేసినప్పుడు కూడా సహకరించాల్సిందిగా అన్నప్పుడు పూర్తిగా సహకరించాలనేటువంటి ఒక కోణంలో. మరొకటి బొంతు రామ్మోహన్, ఆయన విషయంలో కూడా మాజీ మేయర్ గా ఉన్నటువంటి పరిస్థితి అందరూ గుర్తుపట్టేటువంటి విధంగా ఉండడము, ఆయన భార్య యాదవ సామాజిక వర్గం, ఆయన మున్నూరు కాపు, రెండు రకాలుగా పార్టీకి ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ రకంగా సర్వేలో ఆయనకు కూడా బొంతు రామ్మోహన్ కి అనుకూలత ఉన్నట్టుగా కూడా పార్టీలో చర్చ కొనసాగుతుంది. మరొకరు స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి. ఈ ముగ్గురు పేర్లను పరిశీలనలోకి తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే వీరి పేర్లతో పాటు ఇంకా పార్టీ కొత్త అభ్యర్థిని ఏమైనా తెరపైకి తీసుకుంటే ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా సర్వే చేయడం జరిగింది. అనూహ్యంగా కొత్త వ్యక్తిని తెరపైకి తీసుకొస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది. ఎందుకంటే పోటీ తీవ్రంగా ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఖచ్చితంగా గెలిచేటువంటి సీటు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఒకవైపు ఎగ్జాంపుల్ గా కంటోన్మెంట్ లో ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచినటువంటి తీరు ఇక్కడ కూడా సేమ్ అదే ఉపయోగపడుతుంది, ప్రజలు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారు అనేటువంటి ఒక చర్చ. ఇక్కడ నుంచి గెలిచేటువంటి అభ్యర్థి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యేటువంటి అవకాశం ఒకటి, దాంతో పాటు కేబినెట్ లో అవకాశం దక్కనుందనేటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంది. దీనిపైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా దృష్టి పెట్టింది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున దీనిపైన చర్చ కొనసాగుతుంది. చూస్తా ఉన్నాం, అంజన్ కుమార్ యాదవ్ కూడా నేను పోటీలో ఉన్నానంటూ స్టేట్మెంట్ చేయడం కానీ, ఇంకా కొద్దిమంది కొత్త వ్యక్తులు మేము పోటీలో ఉన్నానటువంటి స్టేట్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే అధిష్టానం దృష్టి పెట్టింది. వరుసగా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తా ఉన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, వివేక్ ఇలా వరుస పర్యటనలు చేస్తా ఉన్నారు. జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి 6 సంబంధించినటువంటి డివిజన్లలో ఇప్పటికే రోడ్లు, భవనాలు, డబుల్ బెడ్రూము, ప్రభుత్వ పథకాలు ఇలా అనేక పథకాలకు సంబంధించి వాళ్ళు శంకుస్థాపన చేస్తూ పోతా ఉన్నారు. భరోసా ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎక్కడ ఏ కాలనీలో ఏ ఇబ్బంది ఉన్నా దాని నిధులు విడుదల చేయడం కానీ, దానిపైన ఫోకస్ చేయడం కానీ. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ దీనిపైన చివరి కసరత్తు చేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. జనరల్ గా కాంగ్రెస్ పార్టీ ఇంట్రెస్టింగ్ గా మధు ఇక్కడ దానం నాగేందర్ పేరు వినిపించింది. దాంతో పాటు మీరు అన్నట్టుగా కొద్దిసేపటి క్రితం అంజన్ కుమార్ యాదవ్ కి సంబంధించి ఆ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఇలా అనేక పేర్లు వినిపించాయి. మహిళల పేర్లు కూడా కాస్త తెర మీదకి వచ్చిన సందర్భం. ఎందుకంటే అక్కడ మాగంటి సునీత అక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్ గా బరిలోకి దిగుతున్నారు కాబట్టి.
సో ఇక్కడ ఏ అంశాలు ప్రభావితం చేస్తున్న అంశం కనిపిస్తోంది? కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అంశాలను తీక్షణంగా పరిశీలించడం జరుగుతోంది ఇక్కడ మధు? వాస్తవానికి హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకత్వాలు ఏమి ఉంది. గత కొంతకాలంగా ఇబ్బందికర పరిస్థితి కాంగ్రెస్. గత ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున సీట్లు సాధించుకుంది, ఎమ్మెల్యే సీట్లు కానీ. అంతకుముందుకు జరిగినటువంటి జిహెచ్ఎంసీ కార్పొరేట్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పేలవమైనటువంటి ప్రదర్శన చేసింది. కేవలం ఒక ఉప్పల్లో, తర్వాత ఒక బై ఎలక్షన్ లో గెలిచినటువంటి సిచ్యువేషన్. మొత్తం నగరంలో అటు 50% అటు కాంగ్రెస్ బీజేపీ, 50% బీఆర్ఎస్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనపడింది. కాంగ్రెస్ ప్రభావమే కనపడలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పరాభవంతో కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతుంది. ఆ అంశానికి సంబంధించి మొన్న కంటోన్మెంట్ ఉప ఎన్నికను పెద్ద ఊపు తీసుకురాలేకపోయింది. ఇప్పుడు దీంతోనైనా కాస్త మరొకసారి 2 సంవత్సరాల తర్వాత ప్రజల్ని ఆకట్టుకునేలా జూబిలీస్ ఎన్నికల్లో గెలవాలి అనేటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దృష్టి పెట్టింది. అందులో భాగంగా దీనిపైన ఫోకస్ చేస్తా ఉంది. ఇటు ఈ ఉప ఎన్నికకి సంబంధించినటువంటి అంశంలో 2 అంశాలను ప్రధానంగా తీసుకుంటున్నారు. పార్టీ అభ్యర్థిత్వంతో నెక్స్ట్ ఫ్యూచర్ లో ఈ హైదరాబాద్ నగరంలో పార్టీని లీడ్ చేయగలిగేటువంటి నాయకుడి కోసం ఒకటి ఎంపిక జరగనుంది. అది కూడా బలమైనటువంటి సామాజిక వర్గం ఉన్నటువంటి నాయకుల్ని సెలెక్ట్ చేయాలి బీసీ సామాజిక వర్గం నుంచి అనేటువంటిది గత కొంతకాలంగా చర్చ ఉంది. అందులో భాగంగా నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్ పేరు తీసుకుంటే 2 రకాలుగా, ఆయన మున్నూరు కాపు, ఆయన సతీమణి యాదవ్ కమ్యూనిటీ నుంచి, తర్వాత సిఎన్ రెడ్డి యంగ్, నెక్స్ట్ ఫ్యూచర్ లో ఫర్దర్ గా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం. నవీన్ యాదవ్కి ఇచ్చినా కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయితే ఆయన కాంగ్రెస్ తో స్టిక్ ఆన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో వీళ్ళు కంటిన్యూ కాంగ్రెస్ పార్టీకి కొత్త లీడర్ దొరికే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది సీనియర్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు. మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక చాలా మంది పేర్లు ఉన్నాయి. సో వాళ్ళని కాదని ఒక కొత్త నాయకుడికి అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీని లీడ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రతి ప్రోగ్రామ్ హైదరాబాద్ లోనే జనరల్ గా లాంచ్ అవుతూ ఉంటుంది. కేంద్ర సంబంధించినటువంటి నాయకులు ఇక్కడికే వస్తారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశాలు ఇక్కడే ఉంటాయి. ఏ కార్యక్రమం తీసుకున్నా వాళ్ళు ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది అనేది కూడా ఇంటర్నల్ గా చర్చ జరుగుతూ ఉంది. సర్వేలో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి ఈ పేర్లు వాళ్ళు పరిశీలనలోకి తీసుకుంటున్నారు. కాబట్టి సర్వేలో ఎవరి పేరు ఎక్కువగా పర్సెంటేజ్ వచ్చిందో వాళ్ళను ప్రజలు ఆదరిస్తా ఉన్నారో ఆ రకంగా నిర్ణయం తీసుకున్నట్టుగా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. సో అదే లిస్ట్ తో ఢిల్లీకి వెళ్ళినట్టుగా. అంటే ఇప్పుడు షార్ట్ లిస్ట్ లో ఉన్న 3 పేర్లకు సంబంధించి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ జాతీయ నాయకత్వం, కేంద్ర నాయకత్వం మరి ముఖ్యంగా మాట్లాడుకున్న సందర్భంలో ఏఐసిసి ఇప్పుడు మళ్ళీ సర్వే చేయించబోతుందా, లేకపోతే సర్వే లాంటిది ఏమైనా ఫలితం తీసుకున్న తర్వాత మాత్రమే ఖరారయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఇప్పటికే భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం, అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 3 వెళ్లారు కాబట్టి ఆ 3కి నిర్ణయం చెప్పే అవకాశం కనిపిస్తోందా? కాంగ్రెస్ లో ఎటువంటి చర్చ జరుగుతుంది మధు? యాక్చువల్ గా 3 సర్వేలు చేసినట్టుగా పార్టీలో చర్చ కొనసాగుతుంది. ఒకటి అభ్యర్థి పేరు లేకుండా పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటిది ఒకటి సర్వే కాగా, సామాజిక పరంగా ఇప్పుడు బీసీలకు తర్వాత ఇంకా మిగతా వాళ్ళకి ఇస్తే ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది మైనారిటీలో అనేటువంటిది ఒకటి చర్చ. దాంతో పాటు సర్వే ఒకటి నిర్వహించినట్టుగా తెలుస్తా ఉంది. మిగతాది అభ్యర్థుల పేర్లతో నవీన్ యాదవ్ కి, బొంతు రామ్మోహన్ కి, సిఎన్ రెడ్డికి ప్రజలు ఎట్లా రియాక్షన్ ఉంది వాళ్ళ దగ్గర సర్వే రూపంలో వెళ్ళినప్పుడు అనేటువంటిది ఈ 3 రకాలుగా సర్వే చేస్తా ఉన్నారు. నవీన్ యాదవ్ ఏమో స్థానికంగా చాలా రోజుల నుంచి అందుబాటులో ఉన్న నాయకుడిగా ఆ రకంగా, తర్వాత ఏమైనా మైనస్లు ఉన్నాయా ఆయన మీద ప్రజలు ఏమనుకుంటున్నారు. బొంతు రామ్మోహన్ మాజీ మేయర్ గా, తర్వాత స్థానికంగా ఆయన మీద ఏమైనా నెగిటివ్ ఉందా ఆ అంశాల ఆధారంగా. సిఎన్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ గా, ఆయన మీద ఏమైనా నెగిటివ్స్ అంశాలు ఏమైనా ప్రభావితం చూసే అవకాశం ఉందా. ఈ రకంగా సర్వే కొనసాగుతుంది. కాబట్టి పార్టీ అధిష్టానానికి క్లియర్ డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తా ఉంది. దీంతో పాటు పార్టీ ప్లస్ అయ్యేటువంటి అంశాలతో పాటు రేపు ఫ్యూచర్ లో ఎంఐఎం ఏ రకంగా ప్రాంతాల్లో ఇప్పుడు గోరబండ, తర్వాత ఈ కొన్ని ప్రాంతాల్లో ఎంఐఎం ప్రభావిత ప్రాంతాల్లో ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ ఏరియాను కూడా పరిగణలోకి తీసుకుంటూ సర్వే కొనసాగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో త్వరలోనే బీఆర్ఎస్ ఆల్రెడీ ప్రకటన చేసింది కాబట్టి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ జరగనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే రేపు నుంచి ఒక 2 నుంచి 3 రోజుల్లో బీహార్ ఎలక్షన్ల ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఆ నోటిఫికేషన్ తో పాటు జూబ్లీస్ ఉప ఎన్నిక కూడా తేలిపోనుంది. ఎగ్జాక్ట్ ఒక 2 రోజుల్లోనే ఎన్నికల సంఘం బీహార్ లో పర్యటిస్తా ఉంది. ఆల్రెడీ బీహార్ లో సమావేశాలు నిర్వహిస్తుంది పార్టీలతో, వాళ్ళతో రెగ్యులతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి 2 రోజుల్లోనే నోటిఫికేషన్ రానుంది. దాంట్లో జూబ్లీస్ ఉప ఎన్నిక డీటెయిల్స్ తేలిపోనుంది కాబట్టి అభ్యర్థి పేరు ఖరారు చేయడానికి సిద్ధమవుతా ఉన్నాం. రైట్, ఇప్పటికీ నవీన్ యాదవ్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇప్పటికీ సామూహిక సీమంతాలు కావచ్చు, లేకపోతే అటువంటి కార్యక్రమాలతో ఆయన కాస్త అంటే టికెట్ దాదాపుగా నాకే కన్ఫర్మ్ అనే ఒక కైండ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్న
అంటూ కూడా ఒక చర్చ జరుగుతోంది. అంటే దాదాపుగా కన్ఫర్మేషన్ వచ్చింది అనుకోవాలా, లేకపోతే మ్యాక్సిమం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎందుకంటే బొంతు రామ్మోహన్ కూడా మాజీ మేయర్గా ఆయన పనిచేశారు, సిఎన్ రెడ్డి ప్రెసిడెంట్ కార్పొరేట్ మీరు అన్నట్టుగా అనేక అంశాలకు దోహదపడుతున్నాయి. లేదు వీళ్ళ ముగ్గురు మినహా కొత్త పేరుని తెర మీదకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ అయితే కనుక ఆ కొత్త పేరు చుట్టూతా ఎటువంటి అంశాలను పరిశీలించే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కావచ్చు, లేకపోతే ఇటు ఏసీసీ కావచ్చు? మధు, నిజంగానే కాంగ్రెస్ పార్టీలో అట్లాంటి కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది నాయకులకు. టికెట్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు, పేరు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయ్యేంత వరకు. ఇప్పుడు నవీన్ యాదవే కాదు, నవీన్ యాదవ్ దాదాపు అదే తీరు కనపరుస్తా ఉన్నారు, నాకే టికెట్ కన్ఫర్మ్ అనేటువంటి రీతిగా బయటికి మాట్లాడట్లేదు. బొంతు రామ్మోహన్ కూడా టికెట్ నాకే అనేటువంటి కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. పేపర్లో యాడ్స్ కానీ, ఢిల్లీ పర్యటనలు కానీ, ఇక్కడ ఫ్లెక్సీ ఏర్పాట్లు కానీ, ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఈ మధ్య ఆయన యాక్టివిటీ కానీ, మార్నింగ్ 6 నుంచి యాక్టివిటీ ప్రారంభమైతే బొంతు రామ్మోహన్ ఈవినింగ్ 10-10:30-11 వరకు ఆయన దాదాపు అట్లాంటి కార్యక్రమాలే ఉన్నారు. సిఎన్ రెడ్డి స్థానికంగా మొన్న దసరా ఉత్సవాలు కానీ ఇంకా కార్యక్రమాల్లో కానీ ఆయన యాక్టివ్ గానే తిరుగుతా ఉన్నారు. తర్వాత అంజన్ కుమార్ యాదవ్ ఆయన అసలు ఫ్లెక్సీలు, కొన్ని సామాజిక సేవకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కొన్ని చేస్తా ఉన్నారు. ఆ నియోజకవర్గ జూబ్లీస్ పైన నేనే సీనియర్, నాకే ఇవ్వాలనేటువంటి పోస్టర్లు పెట్టడం, ఇట్లాంటి పరిస్థితి కొనసాగుతుంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ఎంత చేసినా అధిష్టానం నుంచి ఒక ఫైనల్ లిస్ట్ లో ఫైనల్ అభ్యర్థి ఖరారవుతూ ఎప్పుడైతే లేఖ వస్తుందో దాని తర్వాత మిగతా వాళ్ళందరూ సైలెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో, సర్వసాధారణం అట్లాంటిది కూడా. సో ఈ ప్రస్తుతానికి మాత్రం అభ్యర్థులు నేనంటే నేనే, నాకే ఫైనల్ దాదాపు ఖరారైంది, నాకు తప్ప ఇంకోరికి ఇస్తారనేటువంటి ఒక వైఖరి అయితే కనిపిస్తా ఉంది. సో అభ్యర్థి పేరు ప్రకటన తర్వాత ఎట్లా ఉంటుంది, వాళ్ళని ఎట్లా సమన్వయం చేస్తారు, అసలు అభ్యర్థి ప్రకటన కంటే ముందు ఇక్కడ సారీ ఫర్ ది ఇంటరప్షన్ మధు, ఎందుకంటే మైనంపల్లికి సంబంధించి కూడా ఎందుకు చర్చ జరుగుతోంది అనే అంశానికి సంబంధించి ఎటువంటి డిస్కషన్ ఉంది కాంగ్రెస్ పార్టీలో? మైనంపల్లికి ఏమైనా అనూహ్యంగా తెర మీద తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ? వాస్తవానికి మైనంపల్లి హనుమంతరావు కూడా టికెట్ ఆశిస్తా ఉన్నారు. ఆయన కూడా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో మొన్న 2 రోజుల క్రితం భేటీ అయ్యారు. తర్వాత వరుస పర్యటనలు, ఆ టికెట్ రావాలనేటువంటి దాంట్లో భాగంగా దసరా శరణార్థి సందర్భంగా ఆయన మహారాష్ట్ర సంబంధించినటువంటి ఫేమస్ టెంపుల్స్ ఉంటాయి, ఆ టెంపుల్స్ పర్యటన చేస్తా ఉన్నారు. ఆ సమాచారం ఉంది మన దగ్గర కూడా. కానీ ప్రస్తుతానికి మాత్రం ఓపెన్ అవుతున్నటువంటి నాయకుల్లో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ ఎక్కడా కూడా మైనంపల్లి తెరపైన కనపడట్లేదు. తెర వెనుక ఆయన ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆయన పేరు కూడా చర్చలో ఉంది, దానికి సంబంధించి టికెట్ ఆశిస్తున్నట్టుగా చర్చ ఉంది. కాబట్టి చూడాలి కాంగ్రెస్ పార్టీలో నిజంగా అనూహ్యంగా ఏం జరుగుతుందో, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. కాబట్టి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్టుగా తెలుస్తా ఉంది. అది వస్తే తప్ప, అది వచ్చే కంటే ముందు ఈ టికెట్ ఆశించిన నాయకులతో మాట్లాడి టికెట్ అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ సిద్ధమైందా? ప్రస్తుతం అవుననే మాట వినిపిస్తోంది. 3 అభ్యర్థులని షార్ట్ లిస్ట్ చేసింది రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం. షార్ట్ లిస్టులో నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్ పేర్లు వినిపిస్తున్నాయి. అభ్యర్థుల జాబితాలో ఢిల్లీకి డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ బయలుదేరారు. 3 పేర్లను పరిశీలించి క్యాండిడేట్ను ఖరారు చేయబోతోంది కాంగ్రెస్ అధిష్టానం. టికెట్ ఎవరికి వచ్చినా కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారు. ఏఐసీసీకి సంబంధించి మల్లికార్జున ఖర్గే కూడా ప్రస్తుతం ఈ అంశం ఆయన దృష్టి కూడా తీసుకువెళ్ళబోతున్నారు. అయిన తర్వాత ఎవరి పేరును ఫైనలైజ్ చేయబోతున్నారు, ఎవరి పేరు ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది, ఈ 3 పేర్లను ఫైనలైజ్ చేసే అవకాశం ఉందా, లేకపోతే అనూహ్యంగా కొత్త పేరును ఏమైనా తెర మీదకి తీసుకొచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతం దీనికి సంబంధించి కాంగ్రెస్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. మీరెవరు అనుకుంటున్నారు? ఎవరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది? దాంతోపాటు ఎవరు అక్కడ గెలిచే అవకాశం కనిపిస్తోంది? కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందని అనుకుంటున్నారు? అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్, కాంగ్రెస్తో పాటు బీజేపీ ఈ 3 కూడా రేసులో ఉన్న సందర్భంలో కోర్స్ ఇప్పటికే బీఆర్ఎస్ తమ క్యాండిడేట్ని అనౌన్స్ చేసింది. మాకంటూ సునీతను ఇటు జూబ్లీ హిల్స్ బరిలోకి దించింది. ఇటు కాంగ్రెస్ కూడా మరికొద్ది రోజుల్లో, మరికొద్ది గంటల్లోనూ ఇటు క్యాండిడేట్ని ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. సో ఈ తరుణంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.